ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ ముగిసే లోపల విశ్వగురుగా భారత్ పరిపూర్ణంగా ఎప్పటికి ఆవిర్భవిస్తుంది? మనం మన 99 ఛానల్లోనే విశ్వగురువు అనే టైటిల్ పెట్టారు. నిజానికి విశ్వగురువు అనే పదం కంటే కూడా సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికి వస్తుందంటే 2032కి మనం చాలా దేశాలు ప్రపంచంలో సనాతన ధర్మం వైపు వస్తాయి. హిందూ ధర్మం కాదు, సనాతన ధర్మం. అలాగే విశ్వగురువు అనే పదం కంటే కూడా గురువు అనే పదం అక్కర్లేదు, పరివర్తన వచ్చేస్తుంది. అంటే మనం ఏమి టీచింగ్ చేయక్కర్లేదు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ధర్మం ఇది ఏదో ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి భారతదేశంలో చేస్తున్నట్టుగా ఈ ప్రచారాలు ఏముండవు. మీ యొక్క తత్వాన్ని బోధపడుతుంది. ఎప్పుడు యొక్క కలిక యొక్క అంశ ఎప్పుడైతే చూడండి, ఇప్పుడు అన్ని దేశాలు కొట్టుకుంటున్నాయి. మనకి ఇజ్రాయెల్ ఇరాన్ సమానమే. ఎందుకంటే ఇద్దరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. ఈ విశ్వంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ ఎదగాలి, దాంతో నేను ఎదగాలి. ఇది మన పాలసీ. కానీ ట్రంప్ పాలసీ అది కాదు, అమెరికన్ పాలసీ అది కాదు. అందరూ పోవాలి, నేను బాగుండాలి, మిగలాలి, నేనే బాగుండాలి. అర్థమైందా? అంచేత దీనికి 2032కి ప్రతి ఒక్కరికి చూడండి ఎంత స్టేబుల్గా ఉంటుందో. సనాతన ధర్మం కలిగినటువంటి వాడు, వేద సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు, సనాతన సంప్రదాయం కలిగిన వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ప్రపంచ శాంతికి సనాతన ధర్మం తప్పితే ఇంకొకటి లేదు అని అన్ని దేశాలు